వ్యామోహం గురించి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఈ కథ. ఒక యువ సాధకుడు పరమాత్ముని దర్శించాలని తీవ్ర అన్వేషణలో ఉన్నట్ట. అతడు అనేక మందిని ఈ విషయంలో సంప్రదించాడు కూడా. అయితే ఆయనకి ఒక వృద్ధుడు సలహా ఇచ్చాట. బాబు, మన ఊరు పొలిమేరలో అడవిలోని ఒక కొండ గుహలో ఒక మహాత్ముడు ఉన్నట్ట. ఆ మహాత్ముడిని అడిగితే నీకేమైనా సమాధానం దొరుకుతుందేమో, వెళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రయత్నించమని చెప్పాట. ఆ యువ సాధకుడు ఆ కొండ గుహని వెతుక్కుంటూ వెళ్ళి ఆ మహాత్ముడిని కలుసుకొని నమస్కరించి మరీ చెప్పాట. స్వామి, నాదో సమస్య. నాకు పరమాత్ముడిని ఒక్కసారైనా చూడాలనేటువంటిది నా కోరిక. అతని వంక కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా చూశాట. చూసి చెప్పాట, నాది మరొక సమస్య. నేను ఒక్క క్షణం కూడా పరమాత్ముని చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నట్ట. చూడండి ఎంత గొప్పగా ఉందో దానిలో నీతి. ఇలాగే మరొక అద్భుతమైనటువంటి కథ వ్యామోహం. ఒకరోజు ఒక ప్రీస్ట్ చర్చి దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఒక చెరువులోకి వెళ్ళి ఆ చెరువులో ఉన్నటువంటి చేపల్ని పట్టాలని అనుకున్నట్ట. ఆ రోజు వాతావరణం కూడా అందుకు అనుకూలంగా ఉందిట. అప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నాకు కడుపు నొప్పిగా ఉందని చెప్పి కబురు పంపి చేపల్ని పట్టే రాడ్ని పట్టుకుని దానికి ఎరగా వేసేటువంటి పురుగుల్ని తీసుకుని చెరువుకు వెళ్ళాట. అతను చేసినటువంటి పని గమనించి దేవదూత తక్షణం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? స్వామి, ఇంతకాలం ఇంత చక్కటి ప్రవర్తన గల ఈ ప్రీస్ట్ వ్యామోహానికి లోనై చర్చికి వెళ్ళే బదులు చేపలు పడడానికి చెరువుకు వెళ్ళాడు. బదులుగా దేవుడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు దేవదూత అంతే, నేను భక్తులందరికీ ఇది తెలిసేలా చేసి అతను వారికి పట్టుబడేలా చేయనా అని దేవదూత అడిగింది. మళ్ళా చిన్న నవ్వు రవ్వి, వద్దు, అతనికి పూర్తిగా ఏకాంతాన్ని కల్పించు అని సూచించాట. చేపలు అతని ఎరకి చిక్కుకోకుండా చేయనా స్వామి? ఒక్క చేప కూడా ఆ ప్రీస్ట్ పట్టుకోలేకపోతే అతను ఆ వ్యామోహంలోంచి బయటకు వచ్చి మళ్ళా దేవునిలోకి తన యొక్క మనస్సుని లగ్నం చేస్తాడు కదా అని. అయితే ఆ దేవదూత అనుమతిని దేవుడు వద్దన్నట్ట. అతను ఒక్క చేపైనా తప్పకుండా పట్టుకునేలా చెయ్యి. నిజానికి ఇంత దాకా ఆ చెరువులో ఎవరికీ పడనంత పెద్ద చేపని పట్టుకునేలాగా వీలైతే చెయ్యి అని చెప్పాట. ఆ దేవుడు సూచనకి ఆ దేవదూత నివ్వెరపోయిందిట. దేవుడు సూచించినట్లుగానే చేసిందిట. ఆ ప్రీస్టు చేపల చెరువులోకి గాలం వేసిన కొన్ని క్షణాలకే చేప ఎరని కొరికింది. అది తప్పించుకోలేనందుకు ప్రయత్నిస్తుంటే ఆ ప్రీస్టు విశ్వ ప్రయత్నం చేసి చివరికి దాన్ని చెరువులోంచి బయటకు లాగాట. అది బాగా పెద్దదవడంతో అతనికి అందుకు 10 నిమిషాలు పట్టిందిట. దేవదూత మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగిందిట, ప్రీస్టు చేతి సంచిలోంచి ఆ చేప తిరిగి నీళ్ళల్లోకి జారిపోయేలాగా ఒక రంధ్రం చేయమంటావా అని అడిగిందిట. వద్దు, ఆ ప్రీస్టు దాన్ని విడుదల చేస్తాడు. దేవుడు చిన్నగా నవ్వి మరీ చెప్పాట. ఇంతదాకా ఆ గ్రామస్తుల్లో ఎవ్వరూ పట్టలేనంత పెద్ద చేపని పట్టాక ఆయన దాన్ని వాళ్ళకి గర్వంగా చూపించకుండా ఉంటాడా? దేవదూత మళ్ళా అడిగింది. అందరిలో ఓ చెడ్డగుణం ఉంటుంది. అది తను ఆడినటువంటి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం. చర్చిలో ఉండాల్సిన సమయంలో చేపల చెరువుకు వెళ్ళి చేపలు పట్టడానికి గ్రామస్తులు ఎలా చెప్పగలడు? ఏమీ చేయలేక ఆ పెద్ద చేపని వారికి ఎలా చూపించాలో తెలియక దేవుడు చెప్పినట్లే ఆ ప్రీస్టు ఆ చేపని తిరిగి చెరువులోకి విసిరేశాడు. విచారంగా ఇంటి దారి పట్టాడు. వ్యామోహంలో పడి దాన్ని తీర్చుకోవడానికి అబద్ధం వాడేవారందరికీ కూడా తక్షణమో లేక ఆలస్యంగానో విచారం కమ్ముకోక తప్పదు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవారు వ్యామోహానికి దూరంగా ఉండి తీరాలి అని చెప్పడానికే ఇది ఒక చక్కటి ఉదాహరణ. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.